भूतानि देव सवितर् दुरितानि परासु वा यद्भद्रं तन्न आसु वा त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं मम देव देव। ఏ పరంపిత పరమాత్మ, నీవే నా తల్లివి, తండ్రివి, గురువు, దైవము, ధనము, నా సర్వము ప్రభు. అట్టి నీకు నేను సదా అనుసరిస్తాను, నీ భక్తిలో ఉంటాను. సమస్త దోషములను దూరం చేసి కళ్యాణకరమైన మంగళకరమైన పదార్థములను అందరికీ ప్రసాదించుము తండ్రి. నీకు నమస్కారములు, నీకు అనేక కోటి కోటి నమస్కారములు ప్రభు. సాధకులారా, ఈరోజు మొదట ఒక వేద మంత్రాన్ని చెప్పుకొని ఆ తర్వాత ఈశ్వర నామాల్లో తర్వాత నామాలు చెప్పుకుందాం. వేదమంత్రములో పరమాత్మ స్వయంగా మనకు బోధిస్తున్నాడు. అలాంటి మంత్రాలే నేను మీ ముందు ఉంచుతున్నాను. పరమాత్మ మన అంతరంగంలో ఉండి హృదయంలో నిరంతరం బోధిస్తాడు. మనము నిజమైన భక్తులైతే ఆయన బోధను గుర్తిస్తాం. అలాగే వేదం ద్వారా ఎప్పుడూ బోధించాడు, అదే మన హృదయంలో కూడా బోధిస్తాడు. మరి ఎలా బోధిస్తాడు? అది అథర్వణ వేదము మంత్రం ఉంది, అది మీకు తెలియచేస్తాను. అథర్వణ వేదంలో 8వ అధ్యాయంలోని 1వ మండలంలో 6వ మంత్రం ఏముందంటే, ఉద్యానంతే పురుష నావయానం జీవాతుం తే దక్షతాతిం కృణోమి అహిరోహేయమమృతం సుఖం రథం అథ జిర్విః విదథమావదాసి. ఉద్యానంతే పురుష నావయానం జీవాతుం తే దక్షతాతిం కృణోమి అహిరోహేయమమృతం సుఖం రథం అత జిర్విః విదథమావదాసి. ఈ మంత్రం ద్వారా పరంపిత పరమాత్మ మనందరికీ ఒక ముఖ్యమైన బోధ చేస్తున్నాడు. ఏమిటా బోధ? ఈ మంత్ర అర్థం ఏంటంటే, ఓ మానవుడా, ధర్మ కార్యములు నర్చి ఉన్నతిని పొందుము. సూటిగా పరమాత్మ మనకు బోధిస్తున్నాడు. ఓ మానవుడా, ధర్మ కార్యములు చేసి ఉన్నతిని పొందుము. నీకు ఈ జీవితమును సామర్థ్యమును ఇచ్చుచున్నాను అని స్వయంగా పరమాత్మ చెప్తున్నాడు. నీకు ఈ జీవితమును సామర్థ్యమును ఇచ్చుచున్నాను, సుఖమును కలిగించు ఈ మానవ శరీర రథమును అధిరోహించుము. నీవు ఉన్నతిని పొంది తోటి మానవులకు మార్గదర్శివి కమ్ము. వృద్ధుడవైనను నీవు ధర్మమును ఆచరిస్తూ నీ తోటి వారికి ధర్మమును ఉపదేశించుచునే ఉండుము. మన కర్తవ్యం ఏంటో పరమాత్మ ఈ మంత్రం ద్వారా తెలియజేస్తున్నాడు. ఉద్యానంతే పురుష నావయానం. ఓ మానవుడా, నీ జీవితము దేనికోసం ఉందనుకుంటున్నావు? పురుషార్థం చేసి ఉన్నతిని పొందటానికే నీ జీవితం ఉంది, కానీ నీవు అధోగతి పాలు కావటానికి ఈ జీవితం లేదు అని స్పష్టం చేస్తున్నాడు. కాబట్టి సాధకులారా, మనం ఎన్నడూ కూడా
అధోగతి పాలు కాకూడదు, కాకూడదు, కాకూడదు. మానవ జన్మ అధోగతి కావటానికి కాదు, క్షీణించటానికి కాదు, అపజయాలు పొందటానికి కాదు. కాబట్టి మనము అధోగతి పాలు ఎన్నడూ కాకూడదు. మరి ఎలా ఉండాలి? ఉన్నతినే పొందాలి జీవితం మొత్తం. ఎందుకు ఉన్నతి పొందాలి? ఎందుకు ఉన్నతి పొందాలంటే మానవ జన్మ ఉన్నదే దానికోసం. మానవ జన్మ ఉన్నదే ఉన్నతిని పొందుట కొరకు. ఇంకేమంటున్నాడు? నీకు ఈ జీవితమును సామర్థ్యమును ఇచ్చుచున్నాను. స్వయంగా పరమాత్మ చెప్తున్నాడు, ఓ మానవుడా, నీవు ఉన్నతిని పొందటానికి కావలసిన సామర్థ్యం నేను ఇస్తున్నా నీకు. ఇంకా మనకేం కావాలి? అట్టి సామర్థ్యం మనం కలిగి ఉన్నాం. మనం చరిత్రలో చూస్తాం, ఏ మహాపురుషుడు ఉన్నతిని పొందాడో చూస్తాం. ఒక శివాజీ మహారాజ్ ఎంత ఉన్నతిని పొందాడు, ఒక అశోక సామ్రాట్ ఉన్నతి పొందాడు. ఒక్కొక్కరు ఎంతో ఉన్నతిని పొందాడు. అలాంటి ఉన్నతిని మనమందరం పొందటానికి సామర్థ్యంను కలిగి ఉన్నాం. అలాంటి సామర్థ్యం ప్రస్తుతానికి కూడా మన దేశంలో అనేక మంది ఉన్నత మార్గములో, అత్యున్నత మార్గములో నడుస్తున్నాం. గొప్ప గొప్ప వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి ఆ సామర్థ్యము వాళ్ళొక్కరికే ఉందా? కాదు, కాదు. ఆ సామర్థ్యం పరమాత్మ మనందరికీ ఇచ్చాడు. అందుకే స్వయంగా పరమాత్మ చెప్తున్నాడు, ఉద్యానంతే పురుష నావయానం. ఓ మానవుడా, పురుషార్థం చేసి ఉన్నతి పొందటానికే నువ్వు జన్మించావు మానవుడుగా. కానీ పురుషార్థం వదిలిపెట్టి అపజయం పాలు, అధోగతి పాలు కావటానికి నీ జన్మ లేదు అని స్పష్టం చేస్తున్నాడు. కాబట్టి సాధకులారా, మనమంతా జీవన లక్ష్యం ఉన్నతి, 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 ఉన్నతి. మరి ఉన్నతిలో ఏమేమి సాధించాలి? మానవ జీవిత లక్ష్యాన్ని, అదేమిటి? ధర్మార్థ కామ మోక్షములు. మానవుడు పుట్టిందే ధర్మార్థ కామ మోక్షములు సాధించటానికి. మనమంతా అట్టి ధర్మార్థ కామ మోక్షములను నిరంతరం సాధించాలి. అర్థము, కామము, కోటాను కోట్ల రూపాయలు మనము సాధించటానికే, పొందటానికే అలాంటి పురుషార్థం చేయటానికే పుట్టాం. అలాగే నిండుగా ధర్మము, అలాగే పూర్తిగా మోక్షం. దీనికోసం మనం పుట్టాం. కాబట్టి అలాంటి సామర్థ్యాన్ని, అటువంటి జీవితాన్నే నీకు ఇచ్చానని చెప్తున్నాడు పరమాత్మ. ఎందుకంటే మానవ శరీరం యొక్క డిజైన్, మానవ శరీరం యొక్క డిజైన్ చూస్తే, ఆకృతి మనకేం ఏర్పడుతుందంటే, పురుషార్థం చేయటానికే మానవుడు పుట్టాడు. పురుషార్థం చేసి ఉన్నతిని పొందటానికే మానవుడు పుట్టాడు అని స్పష్టంగా తెలుస్తుంది. సుఖమును కలిగించి ఈ మానవ శరీర రథమును అధిరోహించుము. ఈ శరీరం రథముగా చెప్పబడింది అనేక శాస్త్రాల్లో. స్వయంగా పరమాత్మ అథర్వణ వేదం ద్వారా చెప్తున్నాడు, ఈ శరీరం అనే రథాన్ని నేను నీకు తయారు చేసి ఇచ్చాను. ఇది ఎన్నో సుఖాలను కలిగించున్నది. దీన్ని అధిరోహించుము. నిజానికి సాధకులారా, మనలో చాలామందిని మనల్ని మనం ఉపయోగించుకోవట్లేదు. ఒక్కసారి గుర్తుంచుకోండి, మన మనోశక్తిని ఎంత ఉపయోగించుకుంటున్నాం, మన బుద్ధిశక్తిని ఎంత ఉపయోగించుకుంటున్నాం, మన శారీరక శక్తిని ఎంత ఉపయోగించుకుంటున్నాం. గొప్ప గొప్ప శక్తి కలిగి ఉండి దాంట్లో కొద్దిగా కూడా మనం ఉపయోగించుకోవట్లేదు. కాబట్టి దాన్ని అధిరోహించమంటే దాన్ని నువ్వు స్వాధీనం చేసుకొని ఉపయోగించుకును. నీవు ఉన్నతిని పొంది తోటి మానవులకు మార్గదర్శివి కమ్ము. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, స్వామి వివేకానంద, దయానందుడు అందరూ వాళ్ళు ఉన్నతిని పొంది తోటి వాళ్లకు మార్గదర్శులయ్యారు. మనమందరం అలాగే. మనము ఉన్నతిని పొందితే అది ఆటోమేటిక్గా ఇతరులకు మార్గదర్శనం అవుతుంది. వృద్ధుడవైనను నీవు ధర్మమును ఆచరిస్తూ నీ తోటి వారికి ధర్మమును ఉపదేశించుచునే ఉండుము. ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు.
నీవు వృద్ధుడవు కావచ్చు. కొందరు నేను వృద్ధుడిని అయిపోయాను, ఇప్పుడు నేనేం చేయగలను, నేనేం చేయలేను అంటారు. అలాంటి వాళ్లకు పరమాత్మ స్వయంగా చెప్తున్నాడు, వృద్ధుడనయ్యానని నీవు ఆలోచించవలసిన అవసరం లేదు. నీ వృద్ధుడు అయినప్పటికీ ధర్మాన్ని ఆచరిస్తూనే ఉండు. ఎందుకంటే ధర్మానికి వయస్సు లేదు. అన్ని వయసుల వాళ్ళు ధర్మాచరణ చేయాల్సిందే. ఎందుకంటే అది నీ శాశ్వత 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 ధనం. నీ తోటి వారికి ధర్మము ఉపదేశించుచునే ఉండుము. మనము ధర్మాన్ని ఆచరించాలి. అప్పుడే మనకు ఇతరులకు కూడా ధర్మాన్ని బోధించే సామర్థ్యం వస్తుంది. అసలైన వ్యక్తి ఎవరైతే ఆచరిస్తారో అతడు బోధించకనే అతని ప్రవర్తన ద్వారానే ఇతరులకు తెలియజేస్తాడు. ఈ విధంగా మనమంతా ధర్మాచరణ చేయాలని చెప్తున్నాడు. కాబట్టి సాధకులారా, ఈ మంత్రంలో పరమాత్మ మనల్ని ప్రేరేపిస్తున్నాడు. ఓ మానవుడా, నీకు సమర్థ సామర్థ్యాలు నేను ఇచ్చాను. మానవునికి ఎన్ని సామర్థ్యాలు ఉన్నాయంటే, ఒక్కసారి మానవ చరిత్రలో శ్రీరామ, శ్రీకృష్ణ, దయానంద, వివేకానంద మహర్షి, అనేక మంది మహర్షులు, తర్వాత శివాజీ మహారాజ్, వీళ్ళందరినీ చూస్తే అబ్బా, ఇంత సామర్థ్యం మానవుల్లో ఉందా అనిపిస్తుంది మనకు. ఆ సామర్థ్యం మన అందరిలో ఉంది. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. కాబట్టి ఈ రకంగా పరమపిత పరమాత్మ మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. ఆ విషయాన్ని మనం గుర్తుంచుకొని మనమందరము ఉన్నత మార్గంలో వెళ్దాం. ఉన్నత మార్గంలో వెళ్ళటానికి వయస్సుతో సంబంధం లేదని స్వయంగా పరమాత్మని ఇప్పుడు చెప్పాడు. కాబట్టి వయసుతో సంబంధం లేకుండా మనమందరము పురుషార్థం చేస్తూ ముందుకెళ్దాం. ఇక పరమాత్మకు సంబంధించినటువంటి విశేష అతని యొక్క పేరు నామాలు తీసుకొని ఇప్పుడు వివరించడం ప్రారంభిస్తాను. ఇప్పటి వరకు అథర్వణ వేదంలోని మంత్రాన్ని బోధించాను. ఇక పరమాత్మ నామాలు. నిన్న మనము పరమాత్మ యొక్క ముఖ్య నామాలైన శ్రీ, మాతా, పిత, గురు అని చెప్పుకున్నాం. ఈరోజు పరమాత్మ యొక్క ఒక ముఖ్య నామం చెప్పుకుంటున్నాం, మిత్రుడు. మిత్రుడు పరమాత్మను మనము కొలుస్తూ ఓం మిత్రాయ నమః అంటాం. ఆ పరంపిత పరమాత్మకు మిత్రుడు అని పేరుంది. ఎందుకు? స్వయంగా మనకు ఒక వేదమంత్రమే బోధిస్తుంది. ఏంటా వేదమంత్రం? ద్వా సుపర్ణా సయుజా సఖాయ అని ఒక వేదమంత్రం బోధిస్తుంది. ద్వా సుపర్ణ, ఒకే జాతి పక్షులు, సయుజా సఖాయ, సంయుక్తులు, శాశ్వత మిత్రులు. చూశారా వేదమంత్రం ఎలా చెప్తుంది? పరమాత్మ మరియు జీవాత్మమైన మన ఇద్దరము ఒకే రకమైన పక్షులమట. అంటే ఏంటి? పరమాత్మ ఏ విధంగా దివ్యగుణములు కలవాడో మనమందరము అలాంటి దివ్యగుణములు కలవాడమే అని చెప్తున్నాడు. మరి ఇంకేమంటున్నాడు? సయుజా సఖాయ, సంయుక్తులము అనగా పరమాత్మ యందు మనం మునిగి ఉన్నాము. మన యందు శరీరము, మనసు, బుద్ధులలో పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. ఈ రకంగా పరమాత్మతో మనకు సంబంధం ఉంది. అంతేనా? సఖాయ అంటే ఏమంటున్నా అంటే వీళ్ళిద్దరూ శాశ్వత మిత్రులు అని చెప్తున్నాడు. జీవాత్మ మరియు పరమాత్మ ఇద్దరు శాశ్వత మిత్రులు. స్వయంగా అక్కడనే చెప్పింది. కాబట్టి ఎందుకు మిత్రులు? అలాంటి స్నేహము వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నది. కాబట్టి మనం అందరము ధైర్యం కలిగి ఉండవలెను. ఈ సృష్టికర్త సర్వశక్తిమంతుడైన పరమాత్మనే మనకు మిత్రుడు. కాబట్టి మనం ఎంతో ధైర్యాన్ని కలిగి ఉండాలి. ఆ తర్వాత మిత్రుడు అని చెప్పడానికి ఇంకా కారణాలు ఏమున్నాయంటే, సమస్త ప్రాణికోటిని ప్రేమించేవాడు. ఆ పరంపిత పరమాత్మ అందరినీ ప్రేమిస్తాడు మరియు అందరి ప్రేమకు యోగ్యుడు. మనం అందరము ప్రేమించటానికి యోగ్యుడు కూడా అతడు. శాశ్వత స్నేహితుడు. చూశారా, మనకు ఒక శాశ్వత స్నేహితుడు ఉన్నాడు. అతడు ఆ పరమాత్మ.
మనకు గత జన్మలో కూడా అనేక మంది స్నేహితులు ఉండిరి, వచ్చే జన్మలో ఉంటారు, ఈ జన్మలో కూడా అనేక మంది స్నేహితులు ఉన్నారని మనకు తెలుసు. కానీ ఆ పరంపిత పరమాత్మ గత జన్మలో మన స్నేహితుడు, ఇప్పుడు కూడా రాబోయే అన్ని జన్మల్లో స్నేహితుడు. కాబట్టి అతడు శాశ్వత మనకు మిత్రుడు. మరి అతని మిత్రత్వం నుంచి మనం దూరం కాకూడదు, అతని మిత్రత్వానికి దగ్గర కావాలి. కాబట్టి పరంపిత పరమాత్మను మిత్రుడని ఎందుకన్నారంటే, సమస్త ప్రాణికోటిని ప్రేమించువాడు, అందరి ప్రేమకు యోగ్యుడు, జీవులకు శాశ్వత స్నేహితుడు కావున పరమాత్మకు మిత్రుడు అని నామము అని తెలియజేయబడింది. సాధకులారా, ఇప్పుడు మనం అందరము ఒక భజన విందాం. చాలా రోజులే మన సత్సంగంలో భజనలు వినక, ఇప్పుడు ఒక భజన విందాం. భజన తర్వాత మళ్ళీ నా ప్రవచనం కొనసాగుతుంది. మన సత్సంగంలో మహేశ్వరి ఉన్నారు. మహేశ్వరి గారు ఇప్పుడు భజన పాడతారు. ఓం గురుజీ. ప్రారంభించండి అమ్మా. విశ్వవిభుని ధ్యానము విమల ముక్తి సోపానము, శాశ్వత సుఖ సంధానము, సకల ఋషి విధానము, కామక్రోధలోభముల్ కఠిన శత్రుజాలముల్, నేమముతో వాని నడుప నిజము చెదరు దురితముల్, విశ్వవిభుని ధ్యానము విమల ముక్తి సోపానము, శాశ్వత సుఖ సంధానము, సకల ఋషి విధానము, చిత్తమందసూయ పుట్టి చిచుబోలె మండకుండా, ఉత్తమ శాంత స్వభావ మునియుండు మునిరతము, విశ్వవిభుని ధ్యానము విమల ముక్తి సోపానము, శాశ్వత సుఖ సంధానము, సకల ఋషి విధానము, మిత్ర దృష్టితోడ ప్రాణి మాత్రమిప్పుడు చూడుము, పాత్రవర్తన గల్గి జీవన యాత్ర సలుపగడుగుము, విశ్వవిభుని ధ్యానము విమల ముక్తి సోపానము, శాశ్వత సుఖ సంధానము, సకల ఋషి విధానము, జగమునాద్భుతంబుగా సలపియేలువాని కంటే, జగతినధికుడెవడు లేడు, శరణమతని పొందుము, విశ్వవిభుని ధ్యానము విమల ముక్తి సోపానము, శాశ్వత సుఖ సంధానము, సకల ఋషి విధానము, విశ్వవిభుని ధ్యానము విమల ముక్తి సోపానము. ధన్యవాదాలు గురుజీ. విశ్వవిభుని ధ్యానము విమల ముక్తి సోపానమని చక్కగా భజన చెప్పారు. నిత్యము మనం అదే ధ్యానం చేస్తున్నాం. అతడు విశ్వవిభుడు అనగా ఈ సమస్త ప్రపంచానికి అధిపతి అతడు. అతన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మరి అది దేనికి దారితీస్తుంది? ముక్తికి దారితీస్తుంది. మళ్ళీ సుఖాన్ని ఇస్తుంది, ఋషుల మార్గాన్ని ఇస్తుంది. ఇలా అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఆ పరమాత్మ ధ్యానం మనకు ఉపయోగపడుతుంది. అందుకే మనం ధ్యానం ప్రారంభించాం. ప్రతిరోజు కనీసం 5 నిమిషాలు నుంచి 10 నిమిషాలు చివర్లో చేస్తున్నాం. దాన్ని మహేశ్వరమ్మ చక్కగా భజన రూపంలో వినిపించారు. బాగా పాడారమ్మా, చాలా సంతోషం. ధన్యవాదాలు గురుజీ. మంచిదమ్మా. ఇక
పరమాత్మ యొక్క మరొక పేరు తీసుకుందాం. ఇంతవరకు మిత్రుడు అని పరమాత్మకి ఎందుకు పేరు ఉందో చెప్పాను. ఇప్పుడు ఆ పరమాత్మ యొక్క మరొక పేరు బంధువు. బంధువు. మనకు అనేక మంది బంధువులు ఉంటారు. ఈ బంధువుల వల్ల మన చుట్టూ ఉన్నటువంటి బంధువుల వల్ల ఎంత సుఖం కలుగుతుందో, ఎంత దుఃఖం కలుగుతుందో మీకు అందరికీ తెలుసు. అయితే ఇంతమంది బంధువులు ఉన్నప్పటికీ ఒక విశేషమైన బంధువు మనకున్నాడు. అతడు పరంపిత పరమాత్మ. కానీ మనకు చాలామందికి ఆ పరంపిత పరమాత్మ మన బంధువు అనే సంగతి తెలియదు. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ. నీవే తల్లివి, తండ్రివి, గురువు, నీవే బంధువు మరియు మిత్రుడు అని మనకు ఆ శ్లోకంలో ఉంది. అతడు మన బంధువు. ఏ రకంగా అది చెప్పబడుతుంది? తనలో సర్వలోకములను నియమముతో బంధించినవాడు. అందువలనే అవి తమ పరిధులను ఉల్లంఘింపకున్నవి. సోదరుడు సోదరులకు సహాయకారి అయినట్టు పరమేశ్వరుడు పృథివ్యాధి లోకముల ధారణ రక్షణ చేయుచు సుఖముల నొసగుటచే పరమాత్మ నామం బంధువు. పరమాత్మ మనందరికీ సహాయకారి. ఒక సోదరుడు మరొక సోదరునికి, ఒక ఆత్మీయుడు మరొక ఆత్మీయునికి ఏ విధంగా సహాయం చేస్తాడో అలాగే పరమాత్మ మనందరికీ సహాయకారి. ఆ రకంగా సహాయకారి కాబట్టి పరమాత్మకు బంధువు అని పేరు. మరొకటి ఏంటి? పరమాత్మ సమస్త లోకములను ఒక పద్ధతి ప్రకారము బంధించువాడు. ఏ రకంగా మనం చూస్తున్నాం. సూర్యుడికి, భూమికి, చంద్రునికి ఏ రకమైన సంబంధం ఉందో. సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు. ఇలాంటి తిరగడం అనేది ఉండడం వల్లనే మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతున్నాయి. మరి దీన్ని బంధించి ఎవరు ఉంచుతున్నారు? ఆ పరంపిత పరమాత్మ. ఈ రకంగా పృథివ్యాధి సమస్త లోకములను ధారణ చేసి వాటిని రక్షిస్తే వాటిని ఒక పద్ధతి ప్రకారము బంధనములో ఉంచువాడు. అందువల్ల అతడు బంధువు. అలాగే మనకు తోటి మానవులు, తోటి ఆత్మీయులు ఏ విధంగా సహకరిస్తారో అలా చక్కగా సహకరించేవాడు కాబట్టి ఆ పరంపిత పరమాత్మను బంధువు అని పిలువబడ్డాడు. మిత్రుడు, బంధువు అని రెండు తెలుసుకున్నాం. తర్వాత పరమపిత పరమాత్మతో మనకున్న మరొక సంబంధము ప్రియుడు. ప్రియుడు మనకు ప్రియాతి ప్రియమైన వారు ఎవరన్నా అంటే ఆ పరమాత్మయే. ప్రియాతి ప్రియమైన వాళ్ళు. ఈ విషయాన్ని గొప్ప గొప్ప భక్తులు చరిత్రలో దాన్ని అనుభవించారు. వాళ్ళు పరమాత్మ ఎంతటి ప్రియుడో వాళ్ళు తెలియజేశారు మనకు. అంతటి ప్రియత్వము పరమాత్మలో ఉంది. అయితే ఎందుకు ప్రియుడు అంటే సమస్త ధర్మాత్ములకు, ముముక్షులకు, శిష్టులకు ప్రసన్నపరచువాడు. మనకు ఒకరు ప్రియాతి ప్రియమవుతారు. ఎందుకు ప్రియమవుతారు? వాళ్ళు మనల్ని ఎప్పుడూ ప్రసన్నపరుస్తారు కాబట్టి. ఎవరైతే మనల్ని ప్రసన్నంగా చూస్తారో, ప్రసన్నపరుస్తారో వాళ్ళ పట్ల మనం ప్రియత్వాన్ని కలిగి ఉంటాం, ఇష్టాన్ని కలిగి ఉంటాం. అలాగే పరంపిత పరమాత్మ మనల్ని ఎప్పుడూ ప్రసన్నులుగా చేస్తాడు. ఎవరిని? ధర్మాత్ములను. ఎవరైతే ధర్మ మార్గంలో నడుస్తున్నారో వాళ్ళని ప్రసన్నులుగా పరమాత్మ ఉంచుతాడు. అలాగే ముముక్షువులు అనగా మోక్షం కోసం ప్రయత్నం చేయువారు మరియు మోక్షాన్ని పొందిన వాళ్ళు. ఎవరైతే మోక్షం కోసం విశేష ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని పరంపిత పరమాత్మ ప్రసన్నులుగా ఉంచుతాడు. శిష్టులు అనగా శ్రేష్ఠులు, చక్కని ఉన్నత మార్గంలో ఆచరించే వాళ్ళు శ్రేష్ఠులు. వాళ్ళని కూడా పరంపిత పరమాత్మ ప్రసన్నులుగా ఉంచుతాడు. ప్రజలందరి ప్రేమకు యోగ్యుడు. చూశారా? సాధారణంగా ఒకరి ప్రేమకు యోగ్యులవుతారు. కానీ పరంపిత పరమాత్మ ప్రేమకు అందరూ ఆయన ప్రేమకు యోగ్యులు.
ప్రజలందరూ అతన్ని ప్రేమిస్తారు. ప్రజలందరూ ఎవరెవరైతే పరమాత్మ అంటే తెలుసో, ఎవరెవరైతే భక్తి అనే అర్థం తెలుసో వాళ్ళందరూ ఆ పరమాత్మను ప్రేమిస్తారు, ప్రేమిస్తారు, ప్రేమిస్తారు. అలా అందరి ప్రేమకు యోగ్యుడవటం వలన పరమాత్మకు ప్రియుడు అని పేరు వచ్చింది. సాధారణంగా ఈ లోకంలో భౌతిక ప్రియత్వం మాత్రమే మనకు తెలుసు. భౌతికంగా ఒకరికొకరు ప్రియుడుగా ఉండడము అనేది ప్రియత్వము అనేది మనం చూస్తాం. కానీ మనకు శాశ్వతమైన ప్రియుడు ఒకరున్నాడు. మనల్ని శాశ్వతంగా ప్రసన్నంగా ఉంచేవారు ఒకరు ఉన్నారు. ఆ పరంపిత పరమాత్మ మనల్ని ఎప్పుడు ప్రసన్నంగా ఉంచుతాడు, ప్రసన్నంగా ఉంచుతాడు, ప్రసన్నంగా ఉంచుతాడు. అలా ప్రసన్నంగా ఉంచువాడు కాబట్టి ఆ పరమాత్మను ప్రియుడు అనే పేరు వల్ల పిలువబడింది. అతడు మనందరికీ ప్రియుడు. కాబట్టి మొదలు మిత్రుడు అని తెలుసుకున్నాం, తర్వాత బంధువు అని తెలుసుకున్నాం, తర్వాత ప్రియుడు అని తెలుసుకున్నాం. ఇక మరొక పేరు పితామహుడు. పితామహుడు అని పరమాత్మకు పేరు. ఓం పితామహాయ నమః. పరమాత్మకు పితామహుడు. మరి పితామహుడు అనే పేరు ఎందుకు వచ్చింది అనే విషయం చూస్తే, సమస్త తండ్రులకు తండ్రి లాంటి వాడు కావున పరమేశ్వరునకు పితామహుడని పేరు. ఎంతమంది తండ్రులు ఉన్నారో ఆ తండ్రులందరికీ తండ్రుడు. పరమాత్మ మనకు తండ్రే, అందువల్ల పిత. కానీ మన తండ్రులందరికీ తాతలందరికీ కూడా తండ్రి. మన తండ్రులు తాతలందరికీ తండ్రి కాబట్టి పితామహుడు. సాధారణంగా పితామహ అనే పదము కౌరవ పాండవులు భీష్ముని పిలవడం మనం వింటాం. మహాభారతం అందరం చూశాం కాబట్టి దాంట్లో పితామహ పితామహ అని భీష్ముని పిలుస్తారు. అలాంటిదే పరమాత్మ కూడా మనందరికీ పితామహుడు. పితామహుడు కాబట్టి పరమాత్మ ఓ పితామహాయ నమః అని పిలుస్తాం. కాబట్టి ఈ రకంగా పరమాత్మ మనకు పితామహుడయ్యాడు. ఈరోజు మనము పరంపిత పరమాత్మ యొక్క ముఖ్యమైన నామాలు కొన్ని చెప్పుకున్నాం. దాంట్లో మొట్టమొదటి మిత్రుడు. మనందరికీ శాశ్వత మిత్రుడు ఉన్నాడు. ఈ విషయాన్ని భక్తిలో మనము లోతుగా వెళ్తే మనకు ఎంతో ధైర్యం. ఆహా, ఆ సృష్టికర్త సర్వశక్తిమంతుడే మనకు మిత్రుడా అని. తర్వాత బంధువు, మనల్ని ఎప్పుడు సహకరించే ఒకతనున్నాడు బంధువు, అతడు పరమాత్మ. ఆ తర్వాత ప్రియుడు. మనకు ఎవరు ప్రియులు లేరు, మనల్ని ఇష్టపడే వాళ్ళు లేరు అని బాధపడాల్సిన అవసరం లేదు. ఆ పరమాత్మ ఎప్పుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. నీవు భక్తుడవైతే నీకు అర్థమవుతుంది ఆ విషయం. కాబట్టి నీవు భక్తుడివి కా, నీవు తెలుసుకో. కాబట్టి అతడు మన ప్రియుడు. ఆ తర్వాత పితామహుడు. ఆ పరంపిత పరమాత్మ మనకు పితామహుడు కూడా. ఈ రకంగా పరమాత్మ యొక్క నామాలు ఉన్నాయి. వాటి ద్వారా పరమాత్మతో మనకున్న సంబంధాన్ని మనం తెలుసుకున్నాం. ఈరోజు చెప్పిన విషయాలన్నీ చక్కగా మీరు ధారణ చేయండి. ఇక ఇప్పుడు ధ్యానం చేద్దాం. అందరము ధ్యానం చేద్దాం. మీరందరూ మీరు కూర్చున్న స్థలంలోనే స్థిరంగా కూర్చుండండి. కుర్చీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీ స్థలంలోనే స్థిరంగా కూర్చుండండి. మీకు శరీరము, చేతులు ఎలా కంఫర్ట్ అనిపిస్తే అలా పెట్టుకోవచ్చు. అలా కంఫర్ట్గా పెట్టుకొని స్థిరంగా కూర్చుండండి. ఇక మొదలు కళ్ళు మూసుకుంటాం. ధ్యానంలో మొట్టమొదలు మనసును స్థిరపరచుకుంటాం. మనసు స్థిరపడాలంటే మనసును విశ్రాంత స్థితిలో ఉంచాలి. మనసును విశ్రాంత స్థితిలో ఉంచడం అంటే మనసు ద్వారా ఆలోచించకూడదు. ఇప్పుడు ధ్యానం ప్రారంభించే ముందు మనసుతో ఆలోచించడం ఆపేస్తాం. స్వయంగా ఆలోచించాం. అప్పుడు మనసు విశ్రాంత స్థితిలో వస్తుంది, మనసు స్థిరమవుతుంది. ఇక ధ్యానం ప్రారంభిస్తున్నాను.
ఈరోజు కూడా ఆత్మిక ధ్యానం చేద్దాం. ఆత్మిక ధ్యానం చేసి మన ఆత్మతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకుందాం. ధ్యానం ప్రారంభిస్తున్నాను. నేను చెప్తున్నటువంటి మాటల్ని మీ మనసులో ప్రవహింప చేసుకోండి. చెవుల ద్వారా శ్రద్ధగా వినండి. ప్రతి మాటను మీ మనసులో ప్రవహింప చేయండి. అలా ఉత్తమ శ్రేష్టమైన జ్ఞాన ప్రవాహమే ధ్యానము అని మనకు శాస్త్రాలు చెప్పాయి. ఆత్మిక ధ్యానం ప్రారంభిస్తున్నాను. నేను ఆత్మను, శాశ్వతమైన, సనాతనమైన, నిత్యమైన, మరణము లేని ఆత్మను నేను. అనేక దివ్య గుణములు కలిగిన ఆత్మను నేను. నేను ఆత్మను. నేను ఆత్మగా జీవించడము అభ్యసిస్తున్నాను. నేను నా జీవితంలో ఆత్మగా జీవించడం అభ్యసించి ఆత్మగా జీవించడము ప్రారంభిస్తాను. నేను నా జీవితంలో ఒక తండ్రిగా జీవిస్తున్నాను, ఒక తల్లిగా, ఒక విద్యార్థిగా, ఒక వ్యాపారస్తునిగా అలా జీవిస్తున్నాను. ఒక భార్యగా, ఒక భర్తగా జీవిస్తున్నాను. కానీ నేను నిజానికి ఒక ఆత్మను. కాబట్టి ఆత్మ అనేటువంటి ఏదైతే రోల్ ఉందో అది శాశ్వతమైన రోలు. భార్య, భర్త, కొడుకు, తండ్రి ఇది తాత్కాలిక రోలు. తాత్కాలిక రోల్లేనే అంత జీవిస్తున్నప్పుడు శాశ్వతమైన రోల్ జీవించాలి కదా. అందుకే నేను ఆత్మ అనే రోల్లో జీవించడం అభ్యసిస్తున్నాను. ప్రతి క్షణం నేను నా ఎరుకలో ఉంటాను. నేను ఆత్మను అనే ఎరుకలో ఉంటాను. ఎరుక అనేది అచ్చ తెలుగు పదము. ఎరుక అనేదాన్ని కాన్షియస్నెస్ అంటాం, స్పృహ. నేను ఎప్పుడు నా స్పృహలో ఉంటాను. ఏ స్పృహ? నేను ఆత్మను, నేను శాశ్వతమైన ఆత్మను, నేను సనాతనమైన ఆత్మను, నేను మరణము లేని నిత్యమైన ఆత్మను అనేటువంటి ఎరుకలో నేను ఉంటాను. అలాగే అనేక దివ్య శక్తులు కలిగిన ఆత్మను నేను. ఆ శక్తులన్నీ నా జీవితంలో ఆచరణలోకి తెచ్చుకుంటాను. అందుకోసం నేను ఆత్మగా జీవించడం ప్రారంభిస్తున్నాను. ఆత్మగా నాలో గొప్ప స్మృతి శక్తి ఉంది. ఆ స్మృతి శక్తిని నేను ధారణ చేస్తాను. ఆత్మగా నాలో ఎంతో గొప్ప ఏకాగ్ర శక్తి ఉంది. దాన్ని ధారణ చేస్తాను. ఆత్మగా నాలో ఎంతో పురుషార్థ శక్తి ఉంది. నేను దాన్ని ధారణ చేస్తాను. ఇలాంటి క్రియాశీలత ఎంతో గొప్పగా ఉంది. సృజనాత్మక ఎంతో ఉంది. ఈ శక్తులన్నీ నేను ధారణ చేస్తాను. ఎప్పుడైతే నేను ఆత్మగా జీవించడం ప్రారంభిస్తానో ఈ శక్తులన్నీ నా వశం అవుతాయి. అందుకే నేను ఆత్మగా జీవించడం ప్రారంభిస్తున్నాను. ఈ శక్తులతో పాటు ఆత్మగా నాకు అనేక దివ్య గుణములు ఉన్నాయని గురువుల ద్వారా తెలుసుకున్నాను. ఎప్పుడైతే నేను ఆత్మగా జీవించడం ప్రారంభిస్తానో అప్పుడు నాలోని దివ్య గుణాలన్నీ ఒక పువ్వు నుంచి సుగంధం ఎలా వస్తుందో నా గుణాలన్నీ పరిమళిస్తాయని నాకు తెలుసు. శాంతి నా యొక్క దివ్య గుణం. నేను ఆత్మగా జీవించడం ప్రారంభిస్తే సదా శాంతిలో ఉంటాను. సుఖం నా యొక్క గుణం. సదా సుఖిగా ఉంటాను. ప్రేమ ఆత్మ యొక్క దివ్య గుణం. నేను దాన్ని అభ్యసిస్తాను. పవిత్రత ఆత్మ యొక్క గుణం. నేను ఆ గుణాన్ని అభ్యసిస్తాను. ఈ రకంగా ఒక ప్రేమ స్వరూపి ఆత్మగా, ఒక శాంతి స్వరూపి ఆత్మగా, ఒక పవిత్ర ఆత్మగా, ఒక శక్తివంతమైన ఆత్మగా, ఒక జ్ఞానయుక్తమైన ఆత్మగా నేను
జీవించడం ప్రారంభిస్తాను. ఎందుకంటే నా పూర్వజులైనటువంటి అనేక మంది మానవులు అలా జీవించారు. శ్రీరాముడు అనేక దివ్య గుణములకు, దివ్య శక్తులకు నిలయం. శ్రీరామచంద్రునికి ఆత్మకు ఉన్నటువంటి ఆ సామర్థ్యము నా ఆత్మకు కూడా ఉంది అని ఆ పరమాత్మ ద్వారా తెలుసుకున్నాను, గురువుల ద్వారా తెలుసుకున్నాను. శ్రీకృష్ణులు కూడా ఈ సమస్త శక్తుల్ని అతడు స్వాధీనం చేసుకున్నాడు. ఆ శక్తులన్నీ నా ఆత్మలో ఉన్నాయని నేను తెలుసుకున్నాను. కాబట్టి నేను ఆత్మగా జీవించాలంటే నేను ఆత్మగా ఎరుకలో ఉండాలి అని తెలుసుకున్నాను. అలా ఉండడమే నిజమైన ధ్యానం అని తెలుసుకున్నాను. రోజుకు 10 నిమిషాలు ధ్యానం చేయడం ఎందుకంటే 24 గంటలు నేను ఆత్మను అనే కాన్షియస్నెస్లో ఉండడానికి కోసమే నేను ఆ రకంగా నేను ఆత్మను అనే కాన్షియస్నెస్లో ఉంటాను. అలా ఉండి దివ్య శక్తులు, దివ్య గుణములతో ఒక పువ్వు ఎలా పరిమళిస్తుందో నా జీవితాన్ని పరిమళింప చేసుకుంటాను. నన్ను మానవునిగా, దివ్య మానవునిగా నిర్మాణం చేసుకుంటాను. ధ్యానం దానికి ఒక మార్గం అని తెలుసుకున్నాను. ధ్యానంలో పొందిన శక్తిని ఆచరణ ద్వారా అమలు చేస్తాను. నేను ఆత్మను, నేను శక్తివంతమైన ఆత్మను, నేను శాశ్వతమైన ఆత్మను. పూర్వజులైనటువంటి నా పెద్దలు, ఋషులు, మహాపురుషులు వాళ్ళందరినీ అనుసరిస్తాను. నేను కూడా అలాంటి గొప్ప ఆత్మశక్తిని ధారణ చేస్తాను, ఆచరణలోకి తెస్తాను. ఒక్కసారి నా ఆత్మశక్తి వికసిస్తే ఏ ఒక్క వ్యాధి కూడా ఉండదు నాకు, ఏ ఒక్క రోగం కూడా నాలో ఉండదు, ఏ ఒక్క బలహీనత కూడా నాలో ఉండదని తెలుసుకున్నాను. కాబట్టి నేను ఆత్మగా వికసించి సమస్త బలహీనతలను దూరం చేసుకుంటాను, సమస్త వ్యాధులను, సమస్త రోగాలను దూరం చేస్తాను, రోగరహితమైన ఆరోగ్య జీవితాన్ని జీవిస్తాను. ఎందుకంటే ఆత్మ అనేది అనేక వాటికి ఔషధం. అందుకే ఆత్మశక్తిని ఉపయోగిస్తాను. నేను ఆత్మను, నేను శాశ్వతమైన ఆత్మను. ఓం. ఆత్మగా జీవిస్తాను, ఆత్మగా ఎరుకలో ఉంటాను, ఆత్మస్మృతిలో ప్రతి క్షణం గడుపుతాను. ఓం ఓం ఓం. మౌనం. సాధకులారా, సంపూర్ణ మౌనం. ఇంతవరకు నేను చెప్పినటువంటి ఆత్మ యొక్క దివ్య శబ్దాలను మనసులో స్థిరం చేసుకుందాం, మన మనసులో రికార్డ్ చేసుకుందాం. అవి నిరంతరం మన మనసులో ఎప్పటికీ ఉండేలా చేసుకుందాం. ఇక ధ్యానాన్ని ముగిస్తున్నాం. 2 చేతులు రాపిడి చేసి నెమ్మదిగా కళ్ళ మీద పెట్టుకుంటాం. కళ్ళు నెమ్మదిగా తెరుస్తాం. రిలాక్స్ రిలాక్స్. ఆత్మిక ధ్యానం చేశాం. నిన్న ఆత్మిక ధ్యానం చేశాం, ఈరోజు ఆత్మిక ధ్యానం చేశాం. మీరందరూ ప్రతిరోజు కొద్దిసేపు ఆత్మిక ధ్యానం చేయండి. ఆత్మిక ధ్యానం ద్వారా ఆత్మ వికాసాన్ని పొందాలి. అందుకే ఆత్మిక ధ్యానం చేసి మనల్ని మనం దివ్య మానవులుగా నిర్మాణం చేసుకుందాం. దానికి చేయాల్సిందల్లా మనం మౌనంగా ఉండి ఇట్టి ఆత్మ జ్ఞానాన్ని మనలో ప్రవహింప చేసుకొనుట. ఎట్టి జ్ఞానము నీలో ప్రవహిస్తుందో నీవు అలాగే నిర్మాణం అవుతావు. ఆత్మజ్ఞానం మనలో ప్రవహించినప్పుడు మనము ఆత్మగానే నిర్మాణం అవుతాం, దివ్య మానవులుగా నిర్మాణం అవుతాం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని చెప్తూ నేను శాంతి పాఠం ప్రారంభిస్తున్నాను.
ఓం ద్యౌ శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతిరాప శాంతి ఓషధయ శాంతి వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి. సాధకులారా, ఎవరైనా ఏమన్నా చెప్పదలుచుకుంటే అడగదలుచుకుంటే చెప్పవచ్చు, అడగవచ్చు. ఓం ఆచార్యజీ, గురుజీ. చెప్పండి చెప్పండి. యాదగిరిని మాట్లాడుతున్నా. చెప్పండి యాదగిరి గారు. ప్రతి ఒక్కరూ పరమాత్మని ధ్యానం చేయమని చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఆత్మ ధ్యానం వలన కలిగే లాభం? విషయం ఏంటంటే, మనము ఉన్నత మానవులుగా నిర్మాణం కావాలంటే మనం పరమాత్మతో జోడించుకున్నట్టే ఆత్మతోని కూడా జోడించుకోవాలి. పరమాత్మ సంబంధం వల్ల, ఆత్మ సంబంధం వల్ల మనము పూర్ణ మానవులుగా నిర్మాణం అవుతాం. మరి ఇప్పుడు మనకంతా ప్రపంచ సంబంధంలో ఉన్నాం. ప్రపంచ సంబంధము తాత్కాలికంగా ఉంచాలి, కానీ దాన్ని శాశ్వతం చేసుకున్నాం. అదే మన సమస్యలన్నింటికీ కారణం. కాబట్టి ఈ ప్రపంచ సంబంధము అవసరం ఉన్నంతే ఉండడం, ఎంత అవసరమో అంత ఉండాలి. మిగతా సంబంధం అంతా పరమాత్మతో ఉండాలి. పరమాత్మతో ఉండడం ఎందుకోసం? మనం పరమాత్మలం కాము, కాకపోతే దివ్య మానవులుగా నిర్మాణం అవుతాం. దివ్య మానవులుగా నిర్మాణం కావాలంటే నీవు ఆత్మతో సంబంధం రావాలి. అందుకోసం మనము ఆత్మిక ధ్యానం కూడా చేయాలి. అంటే ఆత్మ ద్వారా ఆత్మను మనం కూడా ధ్యానం చేస్తే మనకు కలిగే లాభము ఏమిటని నేను అది తెలుసుకుందామని. మీరు మీ ఆత్మతో సంబంధం ఏర్పడుతుంది. ప్రస్తుతం మనం మన ఆత్మతో సంబంధం లేకుండా మన ఆలోచనలన్నీ చుట్టూ ప్రపంచంలో తిరుగుతున్నాయి. ఎప్పుడైతే మీ ఆలోచనలు ఆత్మతో సంబంధం ఏర్పడుతుందో అప్పుడు ఆత్మశక్తి మీలో వికసిస్తుంది. ఇది దీని యొక్క ఉద్దేశం. ఇది ఆత్మ సంబంధమైనటువంటి ధ్యానం ఎప్పుడు చేయాలి, పరమాత్మ సంబంధమైనటువంటి ధ్యానం ఎప్పుడు చేయాలి? అలాంటి నియమాలు ఏమి ఉండవు. ఒకవేళ మీకు ఆత్మ ధ్యానము చేయొద్దు అనుకుంటే అది పక్కకు పెట్టాలి. ఒకవేళ మీకు ఈశ్వర ధ్యానమే మంచిగా అనిపిస్తే అదే ఎక్కువ చేయాలి. ఈ రెండు ధ్యానాలు ఉంటాయి. ఈ రెండిట్లలో ఎవరెవరికి ఏది ఇంట్రెస్ట్ అనిపిస్తే దాన్ని చేయొచ్చు. కానీ దానికి కొలబద్ద ఇదింత ఉండదు. రెండింటిని పరిశీలించండి. దేనివల్ల మీకు ఏది ఎక్కువ ఉపయోగం అనిపిస్తుంది, దేని యందు శ్రద్ధ కలుగుతుందో దాన్ని చేయండి. ఒకటి వద్దనుకుంటే పక్కకు పెట్టండి. రోజు రెండు కొద్దిగా చేయాలి, లేకపోతే రోజు ఇదొకటి అదొకటి చేయాలంటే అలా కూడా చేయండి. ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి చేయాలంటే అలా. అంతే తప్ప ఒకళ్ళు పైనుంచి మనకు డంపు చేస్తే చేసేది కాదు. ఇది మీరు స్వయంగా పరిశీలించాలి. భగవంతుడు మీకు అలాంటి బుద్ధిని ఇచ్చాడు. ఆ బుద్ధిని ఉపయోగించి ఈ ధ్యానము ఎలా అనిపిస్తుంది, ఆ ధ్యానం ఎలా అనిపిస్తుంది, ఏది ఎట్లు ఉపయోగపడుతుంది అని పరిశీలించే శక్తి మీకుంది. ఇప్పుడు నేను మంత్రంలో చెప్పాను, అది దాని ద్వారా పరిశీలించండి. ఏ విధంగా నాలుక ద్వారా ప్రతి ఆహార పదార్థాన్ని పెట్టుకొని ఏదెలా రుచి ఉందని చూస్తామో ధ్యానాన్ని కూడా అలా చూడండి. మీకు ఈశ్వర ధ్యానం నచ్చితే అది మాత్రమే చేయండి, ఇది నచ్చినప్పుడు ఇది చేయండి. ధన్యవాదాలు ఆచార్యజీ. మంచిదండి. ఓం గురుజీ. అమ్మా చెప్పమ్మా. చిన్న ప్రశ్న గురుజీ. అడిగండి. మనస్సు స్థిరం చేయమని చెప్పారు. మనస్సు స్థిరం చేయడానికి దానికి ముందు ఏమన్నా ప్రాసెస్ అంటే ప్రాణాయామం చేయడం బెటరా, లేకపోతే డైరెక్ట్ మనం ధ్యానంలో వెళ్ళడం బెటరా? మనసు స్థిరం చేయడం అంటే అప్పుడప్పుడే కాదు కదా గురూజీ, ఇట్లా కొంచెం సమయం పడుతుందేమో. చెప్తానమ్మా.
ప్రాణాయామం ద్వారా కూడా మనసు స్థిరమవుతుంది. కానీ అసలైన పద్ధతి ఒకటి ఉంది. అదేంటంటే మనసు స్థిరం కావాలంటే మనసును మౌనంగా ఉంచడం అభ్యసించాలి. అది వట్టప్పుడు అభ్యసించాలి. ఉదాహరణ, మీకు ఏం పని లేదు, ఖాళీగా ఉన్నారు. అప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేస్తాం? అయితే ఒక న్యూస్ పేపర్ చేసి చదువుతాం, లేకపోతే ఒక టీవీలో న్యూస్ వింటాం, లేకపోతే ఏదో ఒకటి ఎవరు ఫోన్ తీసి మాట్లాడతాం. దానికన్నా అప్పుడప్పుడు ఒక 10 నిమిషాలు మనసుని మౌనంగా ఉంచడం నేర్వండి. అంటే మౌనంగా ఉంచడం అంటే ఏంటి అర్థము? మనసు ద్వారా ఆలోచించకుండా ఉండుట. ఏ విధంగా అయితే శరీరానికి నేను రెస్ట్ ఇస్తున్నా అని మన బెడ్ మీద శరీరాన్ని అలా వదిలేసి రిలాక్స్ అవుతాం. ఏ విధంగా శరీరానికి మొత్తం రెస్ట్ ఇస్తున్నామో మనసు కూడా రెస్ట్ ఇచ్చే ఒక పద్ధతి ఉంటుంది. అది అభ్యాసం చేయండి. ఒక 10 నిమిషాలు మనసు ద్వారా ఆలోచించకుండా దాన్ని అలా ఉంచితే ఎంత శక్తి ఉన్నతో ఉత్పన్నమవుతుందో మీకు తెలుస్తుంది. మనసు అలా మౌనం ఉండడం వల్ల వెంటనే స్థిరమవుతుంది. కాబట్టి దీన్ని ముందే అభ్యాసం చేయాలి. ధ్యానం కన్నా ముందే ఎప్పుడు ప్రతిక్షణం అంటే పనులు చేస్తూ కూడా ఇది అభ్యాసం చేయొచ్చు. కాబట్టి ఆ రకంగా మనము మన నిత్య జీవితంలో మనసును ఉపయోగించుకోవడం అనేది ఎలా చేస్తామో మనసును విశ్రాంతిగా ఉంచడం కూడా అభ్యాసం చేసి మనసును మౌనంగా ఉంచడం నేర్చుకోవాలి. అప్పుడు మన మనసు మన స్వాధీనం అవుతుందమ్మా. ఇది మనసును రెస్ట్లో ఉంచే పద్ధతి. ఇది మనము అప్పుడప్పుడు మామూలు సమయంలో కూడా అభ్యసించాలి. నమస్కారం గురూజీ. మంచిదమ్మా. గురూజీ అడగొచ్చే ప్రశ్న ఇప్పుడు? అడగండి అమ్మా. గురూజీ, ధ్యానం చేయమని చెప్తారు. ధ్యానాలలో రకరకాల ధ్యానాలు ఉంటాయి కదా. ఆ ధ్యానాల్లో కొన్ని ధ్యానం చేస్తేనేమో వెంటనే ఆ ధ్యానం అయిపోయిన తర్వాత మనసంతా తేలికైపోయి వెంటనే నిద్ర వచ్చేస్తుంది చాలాసేపటి వరకు. అంటే అలాంటి ధ్యానం అది నిజమైన ధ్యానమేనా కాదు? అసలు ఏంటది? అట్లాంటి ధ్యానాలు చేయొచ్చా లేదా? అయితే మనసు తేలికవుతుంది, నిద్ర వస్తుంది, దాంట్లో తప్పేమీ లేదు. ధ్యానములో నిజానికి మానసిక శుద్ధి కలిగి మనసు తేలికవుతుంది. మనసు తేలికైనప్పుడు అదొక రకమైన ఆనందం ఉంటుంది, సుఖము. ఆ సుఖంలో కొద్దిగా నిద్ర వస్తుంది, దాంట్లో తప్పేమీ లేదు. కాకపోతే మనసు తేలికైనప్పుడు దాన్ని భరించే స్థాయి మనం తెచ్చుకోవాలి. అది అభ్యాసం లేదు మనకు. కాబట్టి మీరు నిరంతరము అభ్యాసం చేస్తుంటే తేలికైన మనసు యొక్క శక్తిని కూడా భరించే శక్తి వచ్చి అప్పుడు మీకు నిద్ర రావడం మానిపోతుంది. కాబట్టి మనసు తేలిక కావడం తప్పేమి కాదు. ఓకే, ధన్యవాదాలు గురూజీ. మంచిదమ్మా. మహేశ్వరమ్మ, మీరేమో చెప్పబోతున్నారు ఇంకా? గురూజీ, ఇంకో ప్రశ్న ఉన్నది గురూజీ. అడగండి. జీవన్ముక్తులు అంటే ముముక్షువులు అంటే వీళ్ళు పరమాత్మలో లీనమైపోతారా గురూజీ? మనం ఏదో మూవీస్ లో చూస్తా ఉంటే ఆత్మ వెళ్ళి పరమాత్మలో ఇట్లా కలిసిపోవడం, సో అది సత్యమా గురూజీ? ముముక్షువులు అంటే మోక్షాన్ని కోరువారని అర్థం. ముముక్షువులు అంటే వాళ్ళు ఇంకా ముక్తిని పొందలేదు. ముముక్షువులు అంటే మోక్షాన్ని కోరువారు. జీవన్ముక్తులు అంటే వాళ్ళు లోపల ఉన్నటువంటి సమస్త దుఃఖాల నుంచి ముక్తిని పొందారు, కానీ శరీరం ఇంకా వదలలేదు. శరీరం వదిలిన తర్వాత ముక్తి వస్తుంది వాళ్ళకు. ఇక మీరు అనేది ఏంటిది? ముక్తి స్థితిలో పరమాత్మలో కలుస్తారా అని అడుగుతున్నారు. ఇది మనకు స్పష్టంగా ఋషులు తెలియజేశారు. ముక్త స్థితి అంటే శరీరరహితమైన స్థితి. మరి శరీరరహితమై కేవలం ఆత్మగా జీవిస్తాడు, జీవించి పరమాత్మను ఆశ్రయించి ఉంటాడు. ఏ రకంగా? ఒక చెట్టు ఉంటుంది, చెట్టును ఆశ్రయించి వందలాది పక్షులు ఉంటాయి. వందలాది పక్షులు చెట్టును ఆశ్రయించి ఉన్నట్టు ఈ ముక్తుడైన జీవుడు శరీరం లేకుండానే ఆ పరమాత్మను ఆశ్రయించి, ఆ పరమాత్మనే గొప్ప స్వర్గము, ఆ పరమాత్మను ఆశ్రయించి సమస్త సుఖాలను పొందుతాడు. అయితే లీనం కావడం అనేది ఉండదు. ఇది స్పష్టంగా వైదికంలో చెప్పబడింది. లీనమవుట అనేది ఉండదు. కాకపోతే పరమాత్మను ఆశ్రయించి ఉండడం అనేది ముక్త స్థితమ్మ.
అంటే ఇంకా వాళ్ళకి జనన మరణాలు ఉండేవి కదా గురుజీ? ఆహా, అట్లేం ఉండదు. అట్లే ఉండదా? ముక్తి కూడా దానికి ఒక అంతిమ ఉంటుంది. దాన్ని పరాంత కాలం అంటారు. ముక్తి ఎన్ని రోజులు ఉంటుంది అనేది కూడా సమయం మనకు వేదాల్లో చెప్పబడింది. పరాంత కాలం అంటే 3600 సృష్టి ప్రళయాలు జరిగినంత కాలం. ఒక్క సృష్టి ప్రళయము ఏదైతే ఉంటుందో అలాంటిది 3600 సృష్టి ప్రళయాలు. అన్ని సృష్టి ప్రళయాలు జరిగేంత వరకు అతడు ముక్త స్థితిని అనుభవిస్తాడు. ఎప్పుడైతే ఆ పీరియడ్ అయిపోతుందో అతడు మళ్ళీ జన్మిస్తాడు. కాబట్టి ముక్తి కూడా సీమితమే, అంటే దీర్ఘకాలం. అసలు అది లెక్కిస్తే మనకు చాలా పెద్ద సమయం పెద్దదవుట్లా మళ్ళీ రారు అంటారు. అంతేగాని అతడు ఆ పీరియడ్ అయిపోయినాక మళ్ళీ జన్మిస్తాడమ్మా. అర్థమైంది గురుజీ. ధన్యవాదాలు గురుజీ. మంచిదమ్మా, శుభమస్తు. ధన్యవాదాలు. గురూజీ, చెప్పండి. ఈ ఆత్మ ధ్యానం వల్ల మనలో గుణాలను పెంపొందించుకోవడమే కదా? గుణాలను పెంచుకోవడము, మనలో ఉన్న బలహీనతలను తీసేయడము, ఏ బలహీనతలు అవన్నీ తొలగించుకోవడం, మళ్ళీ ఆత్మగా జీవించడం ప్రారంభించడం. ఆత్మగా జీవించినప్పుడే మానవ నిర్మాణం జరుగుతుంది. మనం దివ్య మానవులం కావాలి అంటే ఆత్మగా జీవించడం అనేది తప్పనిసరి. ఒకవేళ పరమాత్మ ధ్యానం చేసినా మనం పరమాత్మలం కాలేము. పరమాత్మతో జోడించుకొని మళ్ళీ దివ్య మానవులు కావాలమే. దివ్య మానవుడు కావాలంటే ఆత్మగా జీవించడమే. మన గుణాలను పెంచుకోవాలి. మీరు ఆత్మ ధ్యానం చేస్తే మీలోని దివ్య గుణాలు పెరుగుతాయి, దివ్య శక్తులు పెరుగుతాయి, మీ బలహీనతలు తగ్గుతుంది, మీ మతిమరుపు తగ్గుతుంది, ఇంకేమేమి ఉన్నాయో అవన్నీ తగ్గిపోతాయి. భీష్ముడు అంత దీర్ఘకాలం కూడా శక్తిమంతంగా ఎలా ఉన్నాడో మనమందరం కూడా అలా ఉంటాం. బలహీనతలు తగ్గుతాయి, దివ్య గుణాలు శక్తులు వికసిస్తాయి. మనం అసలైన మానవులుగా జీవిస్తాం. మనం పెంచుకోవడం దించుకోవడం ఉండదు. ధ్యానం చేస్తుంటే అవే జరుగుతుంటాయి. దాంట్లో మనం చేసేది ఉండదు. ధ్యానం చేస్తుంటే జరిగేదంతా జరుగుతుంది. ధన్యవాదాలు. మంచిదమ్మా. నమస్కారం గురూజీ. నమస్తే అమ్మా. నమస్తే. నా పేరు సౌమ్య. ఇది వేరే వాళ్ళ ఫోన్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి అమ్మా, చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఆత్మ ధ్యానమైనా చేయొచ్చు, ఈశ్వర ధ్యానమైనా చేయొచ్చు, కానీ ధ్యానం చేస్తే మాత్రం మనం మానసికంగా చాలా దృఢంగా తయారవుతామని. అది నేను కూడా చేశాను, దాని ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. కానీ నాకున్న ఒక చిన్న సందేహం ఏంటంటే, మనం చేస్తున్నాం కానీ మన చుట్టూ ఉన్న ప్రాంతంలో ఉన్న మనుషులు అందరూ ధ్యానం చేయరు. చాలా మంది చేయకపోయినా కూడా వాళ్ళు జీవితంలో సక్సెస్ అవుతూ ఉంటారు, కెరీర్ లో ముందుంటారు, మంచి పొజిషన్ లోనే ఉంటారు. అప్పుడు అనిపిస్తుంది కదా, మనకు ఒక సందేహం కలుగుతుంది, మనం చేసిన ఒకలాగా ఉంది, చేయకపోయినా కూడా వాళ్ళు బాగానే ఉన్నారు కదా అని. ఆ కన్ఫ్యూజన్ తోటి మళ్ళీ మనం కొంచెం డౌన్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది. అంటే వాళ్ళకు మనకు డిఫరెన్స్ అసలు ఎట్లా ఉంటది? మనం కూడా జీవితంలో మనం వాళ్ళలాగా ముందుకు పోతామా అనేది నా సందేహం అన్నమాట. వాళ్ళు ధ్యానం చేయకపోయినా వాళ్ళు ఎట్లా ముందుకు వెళ్తున్నారు? ముందుకెళ్ళడము అనేది పురుషార్థం మీద ఆధారపడి ఉంటుంది. ఒక మనిషి చేసే పురుషార్థము, ప్రయత్నము, అతని అంతఃశక్తులను ఉపయోగించుట, అలాగే అతని చుట్టూ ఉన్న అవకాశాలను ఉపయోగించుట, ఇన్ని చేసి ప్రయత్నం చేసినప్పుడు ముందుకెళ్తాడు ఎవరైనా సరే.
కొందరికి అనుకోకుండా పరిస్థితులు కలిసి వస్తాయి, వాళ్ళ తండ్రులు తాతల యొక్క సపోర్ట్ ఉంటుంది. కొందరికి వాళ్ళలో ఒక రకమైనటువంటి తెలివితేటలు ఉంటాయి, వాటిని ఉపయోగించుకుంటారు. ఈ రకంగా రకరకాలు ఉంటాయి. మరి మనం కూడా పురుషార్థం ధ్యానం చేసినంత మాత్రాన అన్నీ కావు. ధ్యానం చేయడం ఎందుకంటే శక్తిని పెంచుకోవడం. శక్తిని పెంచుకొని పురుషార్థం చేయండి. మనం పురుషార్థం చేస్తే అన్నీ మనవి అవుతాయి. కాబట్టి మనలోని శక్తుల్ని పెంచుకొని మనం శక్తివంతులమై, వివేకవంతులమై, మేధా సంపత్తిని పెంచి వాటిని ఉపయోగించి పురుషార్థం చేయండి. మీరందరూ ఇప్పుడు మీరు చెప్పినటువంటి సమస్తము సాధిస్తారమ్మా. ఓకే, ధన్యవాదములు గురూజీ. మంచిదమ్మా, శుభమస్తు. గురూజీ, చెప్పమ్మా, మాట్లాడమ్మా. ఆత్మ సంబంధం అంటే ఇంకా శరీరంతో సంబంధం పెట్టుకోవద్దు అనమాట. నేను శరీరాన్ని కాదు, నేను పరిపూర్ణమైన ఆత్మని అని ఈ థాటే మైండ్ లో ఉంచుకోవాలన్నమాట. కాదు 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 కాదు. ఇప్పుడు మీరున్నారమ్మా, మీరు ఒకప్పుడు మీ సంబంధం అంతా మీ అమ్మ నాన్నతో ఉండే పెళ్ళికి ముందు. ఆ తర్వాత పెళ్ళయింది, మీ లైఫ్ పార్ట్నర్తో మీ సంబంధం ఏర్పడింది. ఆ తర్వాత మీకు పిల్లలయ్యారు, పిల్లలతో సంబంధం ఏర్పడింది. పిల్లలతో సంబంధం ఏర్పడినంత మాత్రాన మీ భర్తతో సంబంధం తగ్గించుకోలేదు కదా. పిల్లలతో భర్తతో సంబంధం ఉన్నంత మాత్రాన అమ్మ నాన్నతో సంబంధం తగ్గించలేదు కదా. ఏ సంబంధాన్ని ఎంత ఉంచాలనో అంత మీరు మెయింటైన్ చేస్తారు. భర్త సంబంధం ఉంటుంది, మీ పిల్లల్ని బాగా ప్రేమిస్తే పూర్తి సంబంధంలో ఉంటారు. అమ్మ నాన్నతో ఎంత ఉండాలని అంత ఉంటారు. అలాగే అది కుటుంబ సంబంధం. మనకు కూడా ఒక కుటుంబం ఉంది. అదేంటి? ఈ శరీరము, ఇంద్రియములు, మనసు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ, ఇవన్నిటితో సంబంధం ఉంటుంది మనకు. శరీర సంబంధము ఉంటుంది, మనో సంబంధం ఉంటుంది, ఇంద్రియ సంబంధము, బుద్ధి సంబంధము, ఆత్మ సంబంధము, ఈశ్వర సంబంధం. కానీ ఇవన్నిటికీ సెంటర్ పాయింట్ ఏది కావాలంటే ఈశ్వరుడు, ఆత్మ కావాలి. మిగతా వాటితో సంబంధము అవసరమైనప్పుడు అవసరమైనంత ఉంటాం, కానీ సెంటర్ మాత్రం ఆత్మ, ఈశ్వరుడు కావాలి. ఇప్పుడు మీరుంటారు, మీ ప్రేమంతా మీ పిల్లల మీద ఉంటుంది. మీ పిల్లల మీద ప్రేమ ఉంటుంది అంటే మీ భర్త మీద ఉండదు, అమ్మ నాన్న మీద ఉండదు అని అర్థం కాదు అది. కానీ ఫస్ట్ ప్రియారిటీ మీ పిల్లలకి ఇస్తారు మీరు. అలాగే మనం ఫస్ట్ ప్రియారిటీ ఆత్మ పరమాత్మకి ఇవ్వాలి. దాని తర్వాత మన శరీరము, ఇంద్రియములు, మనసు, బుద్ధి, ఇవన్నిటికీ ప్రియారిటీ ఇవ్వాలి. అంతెందుకు, మనలో గొప్ప శక్తులు ఉన్నాయి, ఆ వాటితో సంబంధం. మనలో గొప్ప గుణాలు ఉన్నాయి, వాటితో సంబంధం. ఇవన్నిటితోని సంబంధాలు ఉంటాయి. కానీ ఆత్మ పరమాత్మ సెంటర్ అవుతాడు. అది ప్రధానమైన సంబంధం అమ్మ. ఇది మీరు అడిగిన దానికి జవాబు. ధన్యవాదాలు గురూజీ. శుభమస్తు. సాధకులరా, ఎవరో మాట్లాడుతున్నారు. ధన్యవాదాలు మామయ్య. డౌట్స్ అన్ని మొత్తం ప్రమాణాలతోని, వైదిక మంత్రాల ప్రమాణాలు కాకుండా సామాన్య ప్రమాణాలతోని మంచి క్లారిటీ ఇస్తున్నారు. చాలా హృదయపూర్వక ధన్యవాదములు. సంతోషం అమ్మా, సంతోషం సంతోషం. సాధకులారా, ఈ రకంగా మనము నిజమైన మానవులుగా జీవిద్దాం, నిజమైన ఆత్మశక్తిగా జీవిద్దాం, నిజమైన మనోశక్తి, బుద్ధిశక్తిగా శ్రీరామచంద్రుడు జీవించినట్టుగా, శ్రీకృష్ణుడు జీవించినట్టుగా, వివేకానందుడు, దయానందుడు, శివాజీ జీవించినట్టుగా, ఒక సీతమ్మ ఎలా జీవించిందో వాళ్ళను ఆదర్శంగా తీసుకొని ఒక శక్తివంతమైన మానవుడిగా జీవిద్దాం. మీరు సంకల్పించండి, గొప్ప శక్తి మీలో సిద్ధంగా ఉంది.
మీరు సంకల్పిస్తే ఆ శక్తి మీలో ప్రవహించడం ప్రారంభమవుతుంది. ఆ శక్తిని భరించడమే మీకు కష్టమవుతుంది. కాబట్టి మనసును సిద్ధం చేయండి. మీలో గుణాలు వికసిస్తాయి, మీలో శక్తులు వికసిస్తాయి. మీరు శ్రీకృష్ణ, శివాజీ మహారాజు, సీతమ్మ, ఝాన్సీ రాణి అలా మనం తయారవుతాం. అలా అయి మన కుటుంబాన్ని, మనల్ని, మన బంధువుల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఒక స్వర్గతుల్యమైన జీవితాన్ని మనం గడుపుతూ స్వర్గతుల్యమైన జీవితాన్ని మన కుటుంబానికి, సమాజానికి ఇస్తాం. ఈ రకంగా మీరందరూ ఈరోజు చెప్పినటువంటి ఈశ్వర స్వరూపము, ఈశ్వర గుణాల ద్వారా స్వరూపాన్ని మనసులో నిలుపుకొని ధ్యానాన్ని కూడా మనసులో నిలపండి. మనమందరం ఆ ప్రయత్నంలో ఉందాం. మళ్ళీ రేపు, ఈరోజు చాలామంది 6 గంటలకే సరిగ్గా సమయానికి జాయిన్ అయ్యారు. చాలా సంతోషము. అలాగే ప్రతిరోజు 6 గంటలకు జాయిన్ అవుదాం. రేపు మిగతా విషయాలన్నీ తెలుసుకుంటూ ముందుకెళ్దాం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ప్రణామ్ ఆచార్య, ధన్యవాదములు ఆచార్య. ఆశీర్వాదం అమ్మ, ఆశీర్వాదం. చాలా బాగా చెప్పారు గురువు గారు ఇవాళ. నమస్కారం. చాలా